హాయ్ టీచర్స్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో నేను గ్రంథాలు రచయితలు సైకాలజీకి సంబంధించి ఒక చిన్న వీడియో చేశాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం టాపిక్లోకి వెళ్దాము. మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ఎవరు రచించారు అంటే ఎరిక్సన్ రచించారు. మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ఎవరు రచించారు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ రచించారు. ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాన్ని ఎవరు రచించారు అంటే జేపీ గిల్ఫర్డ్. సామూహిక కారక సిద్ధాంతంని ఎవరు రచించారు అంటే థర్స్టన్. ఏకకారక సిద్ధాంతం ఎవరు రచించారంటే బీనే టర్మన్ స్టెర్న్. తర్వాత ద్వికారక సిద్ధాంతంని ఎవరు రచించారు అంటే స్పియర్మన్. బహుకారక సిద్ధాంతాన్ని ఎవరు రచించారు అంటే థారన్ డైక్. నెక్స్ట్ ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతాన్ని ఎవరు రచించారు అంటే గెస్టాల్ వాదులు. సమగ్రాకృతి సిద్ధాంతం అన్నమాట దీన్ని అంటారు. ఆదర్శాల సిద్ధాంతాన్ని ఎవరు రచించారంటే డబ్ల్యూసి బాగ్లే. సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ఎవరు రచించారంటే చార్లెస్ జడ్ రచించారు. సమరూప మూలకాల సిద్ధాంతంని ఎవరు రచించారంటే థారన్ డైక్ రచించారు. నెక్స్ట్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతంను ఎవరు రచించారంటే కొహెలర్ రచించారు. తర్వాత యజ్ఞదోష సిద్ధాంతంని ఎవరు రచించారంటే థారన్ డైక్ రచించారు. తర్వాత కార్యసాధక నిబంధన సిద్ధాంతంని ఎవరు రచించారంటే స్కిన్నర్ రచించారు. నెక్స్ట్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ఎవరు రచించారంటే పావ్లోవ్ రచించాడు. తర్వాత నెక్స్ట్ సంఖ్యానాత్మక వికాస సిద్ధాంతంను ఎవరు రచించారంటే పియాజే. నెక్స్ట్ నైతిక వికాస సిద్ధాంతాన్ని ఎవరు రచించారంటే కోల్బర్గ్. నెక్స్ట్ వ్యవహారిక సత్తావాదంని ఎవరు రచించారు అంటే జాన్ డ్యూయి. నెక్స్ట్ ప్రవర్తనవాదం సిద్ధాంతాన్ని ఎవరు రచించారు అంటే జేబీ వాట్సన్. సంరచనవాద సిద్ధాంతాన్ని ఎవరు రచించారు అంటే ఉంటు. నెక్స్ట్ కార్యకరణవాదంని ఎవరు రచించారంటే విలియం జేమ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.